బ్రతకడం నేర్చుకోండి. చెడిపోవడం ఎలాగో లోకం నేర్పిస్తుంది. నవ్వడం నేర్చుకోండి. ఏడవడం ఎలాగో మన అనుకున్న మనుషులు నేర్పిస్తారు. నిలబడడం నేర్చుకోండి. పడిపోవడం ఎలాగో చెయ్యి అందించినట్లు నటించేవారు నేర్పిస్తారు. జీవించడం నేర్చుకోండి. మరణం ఎవరికీ బంధువు కాదు. ఏదో ఒక్కరోజు ఖచ్చితంగా వస్తుంది. తేలడం నేర్చుకోండి. ముంచడం ఎలాగో నువ్వు నమ్మిన వ్యక్తులు నేర్పిస్తారు మిత్రమా. గెలవాలన్న కసి నీ కళ్ళల్లో లేనప్పుడు, సరిపడేంత కృషి నువ్వు చేయలేనప్పుడు కలలు నిజమవుతాయని కలగనకు. అవి ఎప్పటికీ కలలుగానే మిగిలిపోతాయి మిత్రమా. నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదు. 10 మంది మెచ్చుకునే నిన్ను మరో 10 మంది తిట్టుకోవచ్చు. ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది, ఎదుటివారి ఆలోచన నీది కాదు. అందుకే ఎప్పుడూ ఎవరి మెప్పు కోసమో, ఎవరి గొప్ప కోసమో కాదు, నీ కోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు మిత్రమా. పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు. ముళ్ళు ఉన్నాయని పయనం ఆపకు. లక్ష్యం దూరం అవుతుందని నీపై విమర్శలని ఆశీర్వాదాలుగా నిన్ను అవహేళన చేసిన వాళ్ళే నీకు సలాం కొట్టేలా, నిన్ను వెక్కిరించిన వాళ్ళ అహం దెబ్బతినేలా గెలుపు వైపు అడుగులు వేయి. ఆస్తి అంతస్తులు లేవనే ఆలోచనలు వదిలి ఆత్మవిశ్వాసం అనే ఆయుధంతో ముందడుగు వేయి. కొంత సమయం పట్టినా, అపజయాలు తలుపు తట్టినా ఖచ్చితంగా విజయం నీ తలుపు తట్టుతుంది మిత్రమా. జీవితంలో ఎవరినీ తక్కువగా చూడకండి. ఎందుకంటే 5 రూపాయల పెన్ను కూడా 5 కోట్ల చెక్కు రాస్తుంది. కుండలు వేరైనా మట్టి ఒక్కటే, నగలు వేరైనా బంగారం ఒక్కటే, ఆవులు వేరైనా పాలు ఒక్కటే, అలాగే దేహాలు వేరైనా పరమాత్మ ఒక్కడే అని తెలుసుకున్నవాడే జ్ఞాని. చచ్చాక శవంగా మారే శరీరం, ఎవరికీ కనపడని ఆత్మ, కాయంలో ప్రాణం పోయాక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచుకొని బంధాలు. దీనికోసం అబద్ధాలు, మోసాలు, నీతి నియమాలు వదిలేయడం, పగలు, ప్రతీకారాలు. ఇది నేటి కలియుగ మానవ జీవనం మిత్రమా. తెలివి తక్కువ వాళ్ళకి ఉండే అలవాట్లు, వారి యొక్క ముఖ్యమైన పనులు మానుకొని వేరే వాళ్ళ పనులు చేయడం, అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని అనుకోవడమే తప్ప ఏమీ చెయ్యకపోవడం, గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మడం, కొంచెం డబ్బు రాగానే ఎగిరెగిరి పడడం, లేనిపోని సోకులకు వెళ్ళడం, ఇలాంటి అలవాట్లు ఎవరికైతే ఉంటాయో అలాంటి వారు తెలివి తక్కువ వారి కిందికి వస్తారు మిత్రమా. అప్పు ఉప్పు లాంటిది. ఎక్కువగా ఉప్పు వేసుకొని కడుపు నిండా తినలేము. ఉప్పు తగ్గిస్తే ఆరోగ్యానికి మంచిది. అప్పు లేకపోతే ఆయుష్కు మంచిది మిత్రమా. చెయ్యి జారిన సమయం, నోరు జారిన మాట ఎప్పటికీ వెనక్కి రావు. ఓ రూపాయి అదనంగా ఖర్చు చేస్తే, కాస్త కష్టపడితే సంపాదించవచ్చు. కానీ ఓ మాట ఎక్కువగా మాట్లాడితే జరిగే నష్టం కొన్నిసార్లు ఊహించలేము మిత్రమా. నీ అవసరం ముగిసిన చోట నీకిచ్చే గౌరవం ముగుస్తుంది. అర్థం చేసుకొని అడ్డు తప్పుకోవాలి, కానీ అందని బంధాల కోసం ఆరాటపడకూడదు మిత్రమా. మంచితనానికి విలువ లేదన్నది ఎంత నిజమో, మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అన్నది కూడా అంతే నిజం మిత్రమా. విజయం సాధించగలమని విశ్వాసం ఉన్నవారు విజయం సాధించి తీరుతారు. అన్ని వేళలా విజయమే అంతిమ లక్ష్యం కాదు. అపజయం మరణం కాదు. రెండిటికంటే ముఖ్యమైనది ధైర్యం మిత్రమా. ధైర్యాన్ని కోల్పోవద్దు.